తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ గ్లోబల్ సమిట్ పై సీఎం రేవంత్ సమీక్ష హాజరైన డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఉన్నతాధికారులు డిసెంబర్ 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమిట్ మంత్రి సంధ్యారాణిపై పుష్ప శ్రీవాణి సీరియస్ మహిళను వేధించిన కేసులో పీఏను వెనకేసుకురావడంపై ఫైర్ న్యాయం కోసం వస్తే బదిలీ చేస్తారా అంటూ ప్రశ్న జగిత్యాల జిల్లా కొండగట్టులో మంత్రి అడ్లూరి పర్యటన అగ్ని ప్రమాదంలో షాపులు కోల్పోయిన వారికి పరామర్శ బాధితులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఉచితంగా కరెంట్ ఇస్తామన్న మినిస్టర్ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ జోగి రాము విచారణ చివరి రోజు కస్టడీలో పలు అంశాలపై ఇన్వెస్టిగేషన్ ఇద్దరు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు దంతెవాడ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు సరెండర్ అయిన వారిలో 27 మందిపై 65 లక్షల రివార్డ్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో దిత్వా తుఫాన్ తీవ్ర ప్రభావం పాలకాయ తిప్ప దగ్గర అల్లకల్లోలంగా సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు బీచ్లోకి పర్యాటకులను అనుమతించని అధికారులు రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సెషన్స్ లో మోడీ సర్కార్ను నిలదీసే వ్యూహంలో విపక్షాలు ఓటర్ల జాబితా సహా పలు అంశాలపై ప్రశ్నించేందుకు రంగం సిద్ధం